హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ 70 ఎంఎం సినిమా. సాధారణంగా అందరూ యానిమే అనగానే 'నరుటో', 'డ్రాగన్ బాల్ జెడ్' గుర్తొస్తాయి. కానీ యానిమే వరల్డ్‌లోనే ఒక లెజెండరీ స్టేటస్ అందుకున్న యానిమే సిరీసే 'అటాక్ ఆన్ ద టైటన్'. అసలు ఈ సిరీస్‌లో అంతలా ఏముంది? వరల్డ్ మొత్తం దీని గురించి ఎందుకంత మాట్లాడుకుంటున్నారు? అనేది తెలుసుకుందాం. ఇక కథ విషయానికొస్తే మనుషులంతా పెద్ద పెద్ద గోడలు కట్టుకొని లోపల జీవిస్తూ ఉంటారు. గోడ బయటికెళ్తే టైటన్స్ అనే రాక్షసులు మనుషులను తినేస్తూ ఉంటారు. వందల ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఆ గోడలను కొలాసల్ టైటన్ అనే టైటన్ బద్దలు కొడుతుంది. ఆ తర్వాత మన హీరో 'ఎరెన్ యేగర్' లైఫ్ ఎలా మారింది? అసలు ఈ టైటన్స్ ఎవరు? గోడలు దాటిన తర్వాత ఆ అవతలున్న ప్రపంచం ఏంది? అనేది మిగతా సిరీస్. ఆ సిరీస్ యొక్క మెయిన్ ప్లాట్ అదే. ఈ 'అటాక్ ఆన్ ద టైటన్' మిగతా యానిమేలతో పోలిస్తే ఎందుకంత డిఫరెన్స్ అండ్ ఎందుకంత స్పెషల్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. మెయిన్‌గా స్టోరీ టెల్లింగ్. ఈ యానిమేలో కేవలం యాక్షన్ మాత్రమే ఉండదు. ఇదొక పొలిటికల్ డ్రామా అండ్ సర్వైవల్ థ్రిల్లర్, ఇంక అన్నిటికి మించి ఎమోషన్స్ పీక్స్‌లో ఉంటాయి. ఇక క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలంటే 'ఏరెన్', 'మికాసా', 'ఆర్మిన్' మాత్రమే కాదు. ముఖ్యంగా 'లీవై యాక్రమెన్' ఈ క్యారెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇతని ఫైట్స్‌కి గూస్ బంప్స్ వస్తాయి. ఇక వాళ్ళందరికీ లీడర్ 'ఎర్విన్'. అతని స్పీచ్ అందరూ మైండ్ కొట్టుకునే గూస్ బంప్స్ స్టఫ్ అంతా ఉంటది. అలాంటి లీడర్ ఉంటాడు 'ఎర్విన్'. ఇక ఈ సీరీస్ యానిమేషన్ అండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతాయి. ఇంక ఈ సీరీస్ నేర్పించే ఇంకోటేందంటే మోరల్ అంబిగ్విటీ. ఈ యానిమేలో మంచి వాళ్ళెవరు, చెడ్డవాళ్ళెవరు అని చెప్పడం చాలా కష్టం. అందరి వైపు న్యాయం ఉంటుంది. ఇదే ఈ కథని మిగతా యానిమేలతో చాలా డిఫరెన్స్‌గా చూపిస్తుంది. ఇక యానిమేలో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ ప్రోస్ వచ్చేసి ప్లాట్. ఆ ప్లాట్ ట్విస్ట్స్. అసలు ఊహించను కూడా ఊహించరు మీరు. అలాంటి ప్లాట్ ట్విస్ట్ వస్తుంటాయి. సీజన్ చేంజ్ అయ్యే కొద్దీ కొత్త కొత్త ప్లాట్ ట్విస్ట్‌లు వస్తుంటాయి. అస్సలు ఊహించలేరు మీరు ఆ ప్లాట్ ట్విస్ట్‌లని. ఇక ఆ యానిమే చూస్తునేటప్పుడు సైకలాజికల్ ఫైట్ అండ్ ఆ యానిమే ఫిలాసఫీ. గ్రిప్పింగ్ అసలు యానిమే చాలా గ్రిప్పింగ్ ఉంటది. బోర్ కొట్టకుండా ఉంటుంది ఆ స్క్రీన్ ప్లే. చాలా బావుంటుంది. ఇక కాన్స్ గురించి మాట్లాడితే ఈ యానిమేలో పెద్ద కాన్స్ అంటూ ఏం లేవు. బట్ కొంతమందికి లాస్ట్ సీజన్ వచ్చేసరికి స్టోరీ చాలా కాంప్లెక్స్ అయిపోతది. కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. ఇక లాస్ట్‌కి చెప్పాలంటే మీరు ఈ యానిమే ఫ్యాన్ అయినా కాకపోయినా ఒక మైండ్ బెండింగ్ స్టోరీ చూడాలనుకున్నప్పుడు ఈ యానిమేని ఖచ్చితంగా చూడండి. అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ ఏ రన్ చేసింది మీరు సపోర్ట్ చేస్తారా? చెయ్యరా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.